యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ శివచరణ్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదంపై పీసీసీ కమిటీ భేటీ నిర్వహించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యాష్కి నేతృత్వంలోని కమిటీ ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, ఇతర పార్టీల నేతలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని, పార్టీ నేతలు, కార్యకర్తలు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించారు. నియోజకవర్గం అని కాదు కదా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటే ఒక నియోజకవర్గం అని కాదు కదా. తుంగతుర్తి అదొక పార్ట్ అంతే, అదేం పెద్ద పార్ట్ కాదు కదా. అది తుంగతుర్తి అంతా ఒక పార్ట్, ఒక నియోజకవర్గము. జనరల్గా ఉమ్మడి జిల్లా కొన్ని అన్ని ఉమ్మడి జిల్లా రాజకీయాలు అంతా చర్చకు వచ్చిందనమాట. అంటే వెంకన్న కానీ, వెంకటరెడ్డి గారు వెంకన్న కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేదా రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి గారు, వారి అనుభవాలు ఉన్నాయి కదా, చాలా పాతయి. ఇది యూత్ కాంగ్రెస్ నుంచి వెంకన్న యూత్ కాంగ్రెస్ నుంచి ఆ రోజులలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా వెంకన్న. ఇక అంటే కొంత ఆర్గనైజేషన్ మ్యాటర్ చర్చలకు వచ్చింది. ఒక్క నియోజకవర్గం మీద ఎక్కువసేపు ఏం మాట్లాడతాం? ఒక నియోజకవర్గం మీద ఎంత మొత్తం నల్గొండ జిల్లాలో మొత్తం ఎన్ని అసలు నియోజకవర్గాలు 12 నియోజకవర్గాల మీద యూత్ కాంగ్రెస్ నాయకుడుగా వెంకన్న ఉన్నప్పుడు అనుభవాలన్నీ చర్చకు వచ్చినాయి. ఇవన్నీ అవసరం కూడా. జనరల్గా ఏంటంటే మీరంతా వెంకన్న దగ్గరికి వస్తే ఓన్లీ తుంగతుర్తి అనేది కనబడుతుండేది. అదేదో మొన్న గొడవ అయింది కాబట్టి వెంకన్న స్థాయిలో తుంగతుర్తి మీద ఒక సింగిల్ కాన్షియన్స్ మీద ఏం చర్చ పెడతాం మనము. జనరల్గా ఆయన ఏది యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేదా మొన్న 10 సంవత్సరాలు మన గవర్నమెంట్లో లేము. ఒక టర్మ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక టర్మ్ ఎంపీ. నియోజకవర్గం అని